రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిత్తూరు జిల్లా శ్రీకాణిపాకం వినాయక స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేసిన రాష్ట్ర డీజీపీ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు కాణిపాకం ఆలయం వద్ద సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీస్ అధికారులు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని, రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు మరియు సమర్థత ఉండాలని నేను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచుతూ పోలీసు శాఖలో ఆధునిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ క్రమంలో సీసీ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ ఫోరెన్సిక్స్ టూల్స్ వంటివి విస్తృతంగా ఉపయోగించబడతాయి. రాష్ట్రంలో పిల్లలు మరియు మహిళల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తాము. రహదారి ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. రోడ్లపై సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి రోడ్డు నియమాలను ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యం, నాటుసారా తయారీ మరియు విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెక్ పోస్టులను బలోపేతం చేస్తూ విస్తృతంగా వాహనాలు తనిఖీలు, అనుమానాలు ఉన్న ప్రదేశాలలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు అందించే సహకారం మాకు చాలా కీలకం. మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంలో మీ అందరి సహకారం ఎంతో అవసరం. మనందరం కలిసి శాంతి భద్రతలను కాపాడుకుంటూ సమాజాన్ని మరింత భద్రంగా, సురక్షితంగా మార్చుకుందామని తెలియజేశారు. కాణిపాకం విచ్చేసిన డీజీపీ ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ అరిఫుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ మెహబూబ్ బాషా, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ విష్ణు రఘువీర్, డిటిసిడిఎస్పీ అందరికీ నమస్కారం. ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంత సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాటు జరుగుంటే అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటాం. సార్, నిన్న హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడులు చేసినారు. వాళ్ళపైన ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 45 గంటల ఇంతవరకు పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ మేము చూసినామంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎర్రచందనానికి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ఏఎన్టీఎఫ్ త్వరలో పెట్టబోతున్నాం. అదే మాకు ఎట్లాగంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోం మేము. దాడులు చేయడం, వీళ్ళు వాళ్ళ మీద చేసి వాళ్ళ మీద చేసేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు. వాటికి సంబంధించిన అన్ని విధాలా
కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దిశ చట్టమే లేదు అంటున్నారు, అలాంటప్పుడు దిశ పోలీస్ స్టేషన్ బోర్డు తీయేస్తారా? చూస్తామండి, అది కూడా చూడాలా. ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు, అదే అదే అది ముందు బిల్ పెట్టారు. మనం దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు, కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయంతో మేము కూడా ఐక్యభవిస్తాను. దానికి సంబంధించి నామకరణం మారుతుంది, బట్ పనులన్నీ అదేవిధంగా ఇంతకుముందు ఏ విధంగా మహిళా పద్ధతికి అయితే పనిచేస్తున్నాం ఆ విధంగా చేయడం జరుగుతుంది. నేను అసలు మాట్లాడకూడదు, మీరు అన్నీ అసలు తెప్పిస్తారు, మళ్ళీ ఒకసారి మాట్లాడతారు.